మొత్తం జర్మనీలో ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ అనమాట. చాలా పెద్దది ఉంటుంది. ఇనిషియల్ డేస్లో మనం బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు బేబీకి బాడీ చెకప్ మొత్తం ఇక్కడ చేస్తారనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కనుక నా వీడియోస్ కానీ చూడనట్టయితే ఒకసారి వెళ్ళి నా ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. ఇది జర్మనీలో అది ఏనాలో ఉండే ఒక పెద్ద హాస్పిటల్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అన్ని అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏం ఇష్యూ వచ్చినా అందరినీ ఇక్కడే హెలికాప్టర్లో తీసుకొస్తారనమాట. ఎందుకంటే చాలా మంచిగా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ పాపకి వ్యాక్సిన్ తీసుకోవడానికి అయితే హాస్పిటల్కి వచ్చాను. కొన్ని వ్యాక్సిన్స్ మనమే వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట. సో ఆ హాస్పిటల్కి వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నాను. అండ్ మనం బేబీకి బర్త్ ఇచ్చిన ఒక 5 to 10 days ఆర్ 1 week లోపల తర్వాత అక్కడికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలన్నమాట, బాడీ చెకప్ అంతా. సో అక్కడంతా హాస్పిటల్లో మంచిగా అన్ని పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పి చెకప్ చేస్తారు. ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఏమైందంటే యాక్చువల్గా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టలేదన్నమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో కూర్చోబెట్టారు. ఏంటి అంటే ఆ నర్స్ వచ్చి చెప్పింది, పిల్లలకి ఎవరికో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, సో కేర్ఫుల్గా ఉండండి, మీరు శానిటైజ్ చేసుకొని ఉండండి, పాప ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి కూర్చోబెట్టింది అనమాట. వేరే రూమ్లో డిఫరెంట్ రూమ్స్లో కూర్చోబెట్టారు. మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా తక్కువ మంది వచ్చారు. అంటే 5 to 6 పేషెంట్స్ ఉన్నారు. అంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం వచ్చారనమాట. సో కానీ మమ్మల్ని ఈ రూమ్లో కూర్చోబెట్టారనమాట. సరే కూర్చున్నాం కదా, వై నాట్ అంతా చూపిద్దాము అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. పాప చాలా అల్లరి చేస్తూ ఉన్నింది, బయటికి వెళ్ళాలి అని చెప్పి. అందుకని చెప్పి కాస్త రైమ్స్ అవన్నీ వేసి చూపిస్తాము. కిడ్స్ హాస్పిటల్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ఏజ్లో పిల్లలకి స్టిక్కర్స్ అలాంటివి ఇష్టం కాబట్టి అలా స్టిక్కర్స్ అవన్నీ వాల్స్కి అంతా స్టిక్ చేసి పెట్టున్నారనమాట. కాసేపు ఆ బుక్ తీసుకొని ఆడిచ్చాను. ఆ బుక్ కూడా పనికి రాలేదు. ఇది వ్యాక్సిన్కి డాక్టర్ రూమ్ అనమాట యాక్చువల్గా ఇక్కడ. సో ఈ డాక్టర్ రూమ్ ఇలా ఉంటుంది. అండ్ ఒక బెడ్, 2 monitors ఉంటాయి, ఒకటి నర్స్కి ఒకటి డాక్టర్కి. సో తను డాక్టర్ ఏం టైప్ చేస్తున్నా కూడా నర్స్కి కనిపిస్తూ ఉంటుంది అనమాట. నర్స్ ఏం టైప్ చేస్తున్నా డాక్టర్కి కనిపిస్తుంది. అలాగా వైస్ వర్సా అనమాట. ఇద్దరు చెక్ చేస్తారు. అండ్ వ్యాక్సిన్స్ మాత్రము పర్ఫెక్ట్గా టైంకి రావాలి, లేకపోతే వాళ్ళు మనకి లెటర్ అయితే ఇంటికి సెండ్ చేస్తారనమాట. రాలేదు మీరు వ్యాక్సిన్కి ఏంటి, లేకపోతే యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి మనకు లెటర్ అయితే పంపిస్తారు. అందుకని చెప్పి ఏమైనా ఉంటే మనం వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేసుకొని మేము ఈ టైంకి రాలేము అని చెప్తే ఓకే దట్స్ ఫైన్. ఒకవేళ చెప్పకుండా స్కిప్ చేసామనుకోండి అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆ రోజు పాప వ్యాక్సిన్ వేశారు కాబట్టి మూడీగా ఉంది. కాసేపు పార్క్ వచ్చి తీసుకొచ్చాను, అయినా చాలా డల్గా ఉన్నింది అనమాట. ఎంత ఆడిస్తూ ఉన్నా అసలు మంచిగా అనిపించలేదు. ఎవ్రీ మంత్ ఉన్నాయన్నమాట వ్యాక్సిన్స్. 6 months దాకా ఉన్నాయి. అలాగా half of the year ఉన్నాయి. అదనమాట ఈ వీడియోకి చూపించాలనుకుంది. అది చాలా షార్ట్ వీడియో చూపించాను. బై ద వే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లాట్స్ ఆఫ్ లవ్.